హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ చూడబోయే ప్రదేశం ఏంటంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నది పాడేరు దగ్గర వంజంగి అనే హిల్ అండి. ఈ హిల్ మీద నుంచి మనం సూర్యుడు అంటే సన్ రైజ్ అయ్యేదాన్ని చాలా అద్భుతంగా అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా ఎత్తైన కొండ అండి. ఇక్కడ అడవి ప్రాంతం ఉంటుంది. ఆ అడవిలో నుంచి దాదాపు 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ ఒక కొండ మీదకి రావాలి. ఆ కొండ మీదకి వచ్చి ఇలా చూస్తే మీకు చుట్టూ కూడా మేఘాల్లా కనిపిస్తుందండి. కానీ అవి మేఘాలు అయితే కాదు, పొగ మంచు. ఇక్కడ నుంచి చూడండి, మీరు చూస్తే ఎగ్జాక్ట్గా 6 దాటిన తర్వాత మనకి ఇక్కడ సన్ రైజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి లైవ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. కింద నుంచి అలా పాల సముద్రంలో నుంచి సూర్యుడు వస్తున్నట్లుగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఈ దృశ్యం చూడడానికి దాదాపు ప్రతిరోజు కూడా 2000 మెంబర్స్ ఖచ్చితంగా అయితే ఇక్కడికి వస్తారండి. మీరు ప్రపంచంలో ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ని చూసినప్పటికీ కూడా ఈ ప్లేస్ చూడకపోతే మీ లైఫ్ వేస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ ప్లేస్. ఇది అడవి ప్రాంతమైనప్పటికీ కూడా దీన్ని చూడడానికి చాలా మంది చిన్నపిల్లలతో సహా వచ్చి విజిట్ అయితే చేస్తారండి. మీరు ఇక్కడ చూసినట్లయితే లైవ్ లో సన్ రైజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా అయితే క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పాల సముద్రంలో నుంచి సూర్యుడు వస్తున్నట్లుగా ఎంతో బ్యూటిఫుల్ గా అయితే ఉందండి. మనం మనిషి పుట్టిన తర్వాత ఇంత అద్భుతమైన ప్లేస్ ని చూడకపోతే వేస్ట్ అని నేను అనుకుంటాను. సో మీరు కూడా ఒకసారి పాడేరు విజిట్ చేయండి. అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లో వంజంగి అనే గ్రామం ఉంటుందండి. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ కొండ మీద కనుక మీరు వెళ్తే ఈ అద్భుతమైన దృశ్యాన్ని అయితే చూడొచ్చండి. సో ఇక్కడ లైవ్ లో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. చూశారు కదండి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే సన్ పూర్తిగా రైజ్ అయితే అయిపోయింది. ఇక్కడ పొగ మంచు మధ్యలో సన్ పాల సముద్రం నుంచి వచ్చినట్లుగా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. మీలో ఎంతమంది ఈ అద్భుత దృశ్యాన్ని చూసారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.